మా ఇంట్లో వామాకు చెట్టు ఉందండి. సో దాంట్లో నుంచి ఆ చెట్టు బాగా గ్రో అయింది, చాలా పెద్ద పెద్దగా ఆకులు వచ్చాయి. సో దాని నుంచి నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ముందుగా ఫస్ట్ నేను ఒక 12 ఆకులండి, 12 ఆకులు కోసుకున్నాను అనమాట. కోసుకొని తర్వాత అవి వాష్ చేసేసి బాగా ఒక పెన్నం పెట్టుకొని పొయ్యి వెలిగించి పెన్నం పెట్టుకున్నాను. పెన్నంలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసానండి, ఎందుకంటే వామాకు కొంచెం ఘాటు ఉంటుంది కదా, అందువల్ల. సో పచ్చిమిరపకాయలు వేపుకొని దాంట్లోకి ఈ వామాకులు ఇట్లా చేతితోనే చింపి వేసేసానండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, అవి మెత్తగా ఉంటాయి ఆకులు. సో అలాగా చేతులతో చింపి వేసేసానమాట. వేసేసి దాంట్లోకే కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. అండ్ దాంట్లోకి కొత్తిమీర కూడా వేసానండి. వేసేసి అలాగే కొంచెం చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, పసుపు ఉప్పు వేసేసి బాగా మెత్తగా ఉడికిచ్చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీకి వేసేసానండి. 1 స్పూన్ నువ్వులు కూడా వేసానండి. వేసి బాగా మెత్తగా ఉడికాక మిక్సీ జార్లో వేసి మెత్తగా పచ్చడిలాగా రుబ్బేసుకొని తర్వాత దానికి పెన్నం పెట్టుకొని అదే పెన్నంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి ఇంగువ కూడా వేసి పోపు పెట్టుకున్నానండి. అండ్ పచ్చడి అంతా మిక్సీకి వేసినది ఒక సర్వింగ్ బౌల్కి తీసేసుకొని ఈ పోపు తర్వాత అంతా దాంట్లో వేసేసి బాగా కలిపేశాను అనమాట. ఇంకా ఇది కొంచెం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ వామాకుతో పచ్చడి, అందువల్ల ఆగలేకపోయాను అనమాట. టేస్ట్ చూద్దామని చూశానమాట. నిజంగా అండి, మీరు చెప్తే నమ్మరు, మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసాక అప్పుడు మీరే అంటారు చాలా బాగుందని. అంత బాగుందనమాట. మా అబ్బాయి కూడా వచ్చి నేను టేస్ట్ చూస్తానని చూశాడండి. వావ్, సూపర్గా ఉంది, పెరుగన్నంలోకైతే ఇంకా సూపర్గా ఉంటుంది అనేసి చెప్పాడు. సో మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ఓకే.